ఇక మన లక్స్ పాప ఫ్లోరా అయితే హరీష్ గారిని అయితే నామినేట్ చేసింది. ఆ నామినేట్ చేసే విధానం కూడా ఏంటంటే ఈమె కావాలని చేసిందో నాకైతే తెలియదు, కానీ మధ్యలో సంజన గారి పేరు అయితే తీసుకొని వచ్చేది. అప్పటి వరకు అయితే సంజన గారితో ఇన్వాల్వ్మెంట్ అయితే అవ్వలేదన్నమాట. ఫ్లోరా గారు నామినేషన్ పాయింట్స్ చెప్పేటప్పుడు ఎప్పుడైతే హరీష్ గారు డిఫెండ్ చేసుకుంటున్నారో అప్పుడు సంజన గారి పేరు అయితే యూజ్ చేశారు. అప్పుడు సంజన గారు అయితే ఇన్వాల్వ్ అయ్యారనమాట. మీరు ఎందుకు నన్ను లాగుతున్నారు మధ్యలో, మీ నామినేషన్స్లోకి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పేసి ఆమె ఇన్వాల్వ్ అయింది. అది అక్కడ పెద్ద క్లాష్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మధ్యలో తనుజ గారిని కూడా పుల్ చేశారనమాట మళ్ళీ ఆ గొడవల కాన్వర్జేషన్లోకి. అలా ఓనర్స్ అందరినీ కూడా పుల్ చేశారు హరీష్ గారు ఆ కాన్వర్జేషన్లోకి. మొత్తానికి ఏమైందంటే చాలా గొడవ అంతా అయిపోయింది అనమాట. అప్పటి వరకు కామనర్స్ కాకుండా సరే, ఓనర్స్ అయినా కానీ సరే, హరీష్ గారితో మాట్లాడాలంటే కొంచెంసేపు మాట్లాడేసి భయపడి వెళ్ళిపోయేటోళ్ళు. కానీ నిన్న నామినేషన్స్ పాయింట్లోకి వచ్చేసరికి అలా జరగలేదన్నమాట. సీన్ మాత్రము ఓనర్స్ అందరూ కూడా ఒకటే వేసి ఒక స్టాండ్ మీద నిలబడి హరీష్ గారికి అయితే గట్టిగా గుణపాఠం అయితే చెప్పారు. దెబ్బతో హరీష్ గారు కూడా సైలెంట్గా అయిపోయేసి నామినేషన్లోకి వెళ్ళిపోయారనమాట. నాకైతే నిన్న కొంచెం కరెక్ట్ అనిపించింది. ఓనర్స్ అందరూ కూడా ఒక స్టాండ్ మీద నిలబడి మొత్తానికైతే హరీష్ గారిని అయితే నామినేట్ చేశారు. నాకు కొంచెం హ్యాపీ అనిపించింది.